హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? చలో తొందర తొందర డ్రెస్ వేసుకొని అక్కడ కూడా వస్తుందంట మా స్కూల్కి సాయంత్రం వస్తుంది. 5:30 6కి. ఎప్పుడు 6కి? 5:30కి 5:30కి మేము డ్రెస్ తీసుకొని తీసుకోపోతాం. అక్కడ కూర్చోవాలి తీసుకోవాలి కాదు, నువ్వు అన్నా 5:30 5:50కి రావాలి. ఓకే, వచ్చి తీసుకోపో 6 o'clock వస్తాం. సరే సరే డ్రెస్ వేసుకో. టైం అనమాట. డ్రాప్ పోయి వచ్చేసరికి నాకు 12:30 అయింది. సో అట్లా నేను 12:30 అయింది. చూడలేను డోర్ ఓపెన్ చేసి టైం చూలే. మమ్మీ లేసి డోర్ పండుకుంది. డోర్ కొడుతుందా? వచ్చింది మమ్మకి ఎంత భయం అయిందో. తుర్కపల్లిలా మస్తు కోతులు అయిపోయినాయప్ప. ఏమన్నా కోతులా అసలు. ఇంట్లో పిల్లలు ఇద్దరు అనుకో భయపడిపోతారు. అన్ని కానీ కోతులు వస్తున్నాయి. వచ్చిందంటే ఒక్కసారి మంద వస్తుంది, అంత ఆగమాగం చేసిపోతుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి మనుషులు ఉన్నా సరే లోపలికి వస్తుంది. మొత్తం వెతుకుతుంది ఏముంది తినని, కానీ ఏది దొరికితే అది తీసుకుని వెళ్ళిపోతుంది. బ్రష్ పెట్టి నాకు ఇచ్చింది మళ్ళీ బ్రష్. కాలు వస్తున్నాయి. ఏం కష్టం చేసినావు నాయన? ఆడినా ప్రాక్టీస్ చేసినాం. ప్రాక్టీస్ చేసిరా? ఇలా రియల్ ఆడుతుంది. అక్క వాళ్ళతో ఆడాలి. అక్క వాళ్ళ కాంపిటీషన్ టీచర్ రమ్మని లేక అడిగింది. ఇగో పెద్దవాళ్ళతో ఫస్ట్ మేము ఆడుకుంటాం, తర్వాత పెద్దవాళ్ళు ఆడాలి. ఆ పెద్దవాళ్ళు ఆడినాక పోయినాక నాకు వచ్చింది, మిగిలిన పోయినాక నాకు వచ్చింది. మమ్మీ ఇంకా రాలేదు, ఎప్పుడు వచ్చిందంట. శనివారం ఆదివారం ఈ 2 రోజులు పిల్లలకి నేనే మొహం గడిపేయాలి, నేనే బ్రష్ చేయించి నేనే గడిపేయాలి. అయితే ఇప్పుడు చిన్నారి ముందేసింది. చిన్నారికి నేను మొహం గడిపిద్దామంటే ఇంకా రానా అలిగిపోయి కూర్చుండగా నా చిలక కూర్చుందా కిందనక నాతో మాట్లాడేదెవరు ఇంకా. చిన్నప్పటి నుంచి రానా చిన్న ఉన్నప్పటి నుంచి మా పాట ఇదనమాట. వాళ్ళు అలిగిరంటే ఇదే పాట. అలిగిందా రా చిలక కూర్చుందా కిందనక నాతో మాట్లాడేదెవరు ఇంకా. కడుగు నేనేం చేయలేను నాన్న. ఇద్దరు కొట్టుకురు. ఇప్పుడు నేను ఏం చేయలేను. దా ఇద్దరు కొట్టుకురు కదా. అగో మళ్ళా మా ఇంట్లో పోయి కడుక్కున్నంత ఇంట్లో బాత్రూంలో కొట్టు. అయిపోయింది ఉంచు. అయితే నేను వీడియో తీసి రానకు మొహం కనిపించేది. ఉంచు ఫస్ట్ ఉంచు. ఏం కాదు. ఏం కాదు. చిన్న ఉన్నప్పుడు చిన్నపిల్లలకు మొహం గడిపోయిన తప్పేం కాదు కదా. కాదు కదా. అయితే రానా సిగ్గుపడుతున్నమాట. అయ్యో నేనేమన్నా అంటే నీకు పనులుతున్న విషయము ఈ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా అని చెప్పిన. ఇక అలిగిపోయినాను మళ్ళా. వీళ్ళు ఏం చేస్తారంటే తోముకోమంటే టైం లేదని చెప్పి తొందర ఆగమాగం తోముకుంటారు. ఆ పండు తెల్లగుంటలేవు. ఇక వీనికి స్నానం చేయించుకోమంటే స్నానం చేసుకోమంటే సబ్బెట్టుకుంటే లేపుకుంటాం. ముఖమంతా ఎంత ఎక్కువ వెళ్దాం. ఓకే కూడాం. అనుకున్నా ముఖాలు
అయి వేడైతుంది అన్న చిన్నారి ఇల్లు చిన్నగా అయింది, ఇల్లు చిన్నగా అయింది, సామాన్లు ఎక్కువైనాయి. అదే చాయ్ గిట్ట తెల్లగా పాలు వచ్చింది మరగట్లే రెండు రెండు. చాయ్ కనే ఇలా చాయ్ చాయ్ అంటే ఇష్టమా ఇంకిలకు కదా ఓపిలగా? చాయ్ అంటే ఇష్టమే ఇంకా. బట్టలు అని తెచ్చినావా? వర్షం పడుతుంది భయ వర్షం ఏం లేదు, జస్ట్ మొదలైన ఏం కూర? ఓహో పప్పు. బాగా ఉందా డ్యూటీ ఎలా కాలేదా? నేనే డ్రాప్ చేసేస్తాను. ఎందుకు బండి కట్టరా పోతా, బండిలో పెట్రోల్ లేదు. తిరగని పోతా. అయిపోతా నా మొహం కడుతున్నా. వేడి పెట్టుకో. సరిపోతా నేను సరిపోతా. పెట్టాలి నీళ్ళు పెట్టాలా స్నానానికి? నీళ్ళు పెట్టాలా? వేడిగానే అయితే ఎందుకు హీటర్ పోయింది పెట్టేది, ఇక అడ్జస్ట్మెంట్ చేసి నేనే మాడిఫై చేశాను. పప్పా అక్కది కాలిపోయింది చెప్పు. సగం పోయాలా నీకు? నీకు సగం పోయాలా? నేను వస్తా. అదే నీకే సగం పోస్తా. వద్దు రావడానికి తక్కువ ఉంచుతా నేను. సరే పోసేసుకున్నాను. ఎందుకు ఏమని చెప్పు, ఏమని చెప్పు. అరే నేను మోసిన వేడిగా లేదు పోనా ఇడు పోతుంది మరి పోసుకున్నా. రానట్రా అక్క సరిపోయాయి కనే. ఏ రానా ఆ ఓరాక్షన్ ఎక్కువ రా, అక్క వేసుకుంటా. ఏంది మొత్తం టామెంట్ జరి మీరు వాన తింటుండొచ్చు కదా. రోజుదే కొట్టుకుంటా ఇది అంటే నేను ఉంటేనే ఇట్లనా? మరి నేను అయితే వాళ్ళు మామూలు మంచిగా ఉంటారట. నేను ఉన్నప్పుడే ఆరు మామూలు చేస్తుంటా. సారీ సారీ సార్ నువ్వు మనం నెక్స్ట్ టైం చేసుకుంది. నెక్స్ట్ టైం చేస్తాను. ఫస్ట్ ఆమె వద్దన్నది. నేను చేపిస్తా. ముఖాన్ని సభ్య పెడతలేస్తాడు మొత్తం జస్ట్ ఇట్లా పోసుకుంటూ దాన్ని ఉరికి వస్తుంది. బ్యాడ్ బాయ్ అంటారు తెలుసా? అనే యూఆర్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. బ్యాడ్ బాయ్ కాదు గుడ్ బాయ్. బా చాయ్ సేపు అవుతుంది ఇంకా స్నానం చెప్పా. సింకు చిన్నగా అయింది కదా, రాసనే పడుతుంది వాళ్ళ. ఎంతైనా కిరాయికి ఇచ్చే ఇల్లు ఎట్లుంటది? సోమరా ఇంకా మనకు కొంచెం పర్లేదు. పక్క ఎట్లుంది? ఆ మూడేసి చూడు. ఫస్ట్ మన ఇంటి మొగడుతుంది, పాకింటి మొగడుతుంది. ఓ అమ్మో మరీ చిన్నగా. తుర్కపల్లిలా రూమ్లకు రెక్కలు వచ్చినాయి, మామూలు రెక్కలు కాదు. అరే సిటీలో అసలుంటిది 6,000కు మంచి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది. తుర్కపల్లిలో 2 రూమ్లు 6,000. 6,000 మాది రూమ్ చూస్తుగా 6,000. ఇదే కిచెను, ఇదే బెడ్రూము,
ఇదే డ్రెస్సింగ్ టేబుల్. ఇక హాల్ అయితే చెప్పక్కర్లేదు ఇక. ఇగో కరెక్ట్గా నేను ఇక్కడ అనుకుంటే ఈ నుంచి కరెక్ట్ మనిషి అనుకున్నట్టే ఉంటుంది. ఎంత ఉంది డిఫరెన్స్? ఇది గోడ అనుకో, ఈ నుంచి గింతే 4 అడుగులు, ఒక 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటుంది అంతే. పక్కనే మళ్ళీ బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్. దీనికి 6,000. ఇంకా కొంచెం కిచెన్ కొంచెం సపరేట్ ఉండి కొంచెం రూమ్ పక్కన ఉంది అనుకో 8,000 9,000. అమ్మో, తుర్కపల్లి డెవలప్మెంట్ చాలా ఉంది ఆర్థికంగా. అంటే తుర్కపల్లిలో ఉండేటోళ్ళకు, తుర్కపల్లి సొంత ఊళ్ళకు మంచి బెనిఫిట్. ఇక మాలా బతకనికి వచ్చిన వాళ్ళకు కష్టమే అయింది. పాత దొరుకుతలేదు, చీమలు గిల్లుతున్నాయి. చీమలు మస్తు చీమలు వస్తున్నాయి. బాగా లక్ష్మణ్ దగ్గర తీసుకురావాలి. ఇగో ఈ నుంచి వస్తున్నాయి. ఇగో ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇది మొత్తం వెనక చూసిరుగా, మొత్తం చెత్త కుప్పలే. చాదేనావా ఇంకా పోసిందట బిడ్డ. ఎవరికి? ఇగో బిడ్డ పోసింది బిడ్డ. తోసులు రాలేదా? సరే తోసులు ఇష్టం. ఒక పాట ఉంటుంది చూసినావా, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, అట్లుంది. ఇల్లు చిన్నది సామాన్ పెద్దగా అయిపోయింది. నన్ను తాగుతా. అమ్మ దొంగ పప్ప. పప్ప ఏం చేస్తున్నాను అడిగింది మమ్మీ. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను పప్ప. చూసుకుంటా చేస్తున్నా. చూసుకుంటున్నా, రాసుకుంటున్నా. మరి ఓన్గా రాసుకోవా? ఓన్గా ఏం రాయాలి? ఓన్గా ఏదో ఒకటి రాయి. అదే ఓన్గా రాస్తున్నా. మరి ఆలోచించి రాస్తున్నా. దేంట్లో చూస్తున్నా చెప్పు. ఏఐలా. మరి ఇప్పుడు అంతా ఏ వచ్చిన తర్వాత మనకి ఎందుకు నాన్న? చిన్న నిద్ర మస్తు పెయిన్ వస్తుంటాయి. సో ఇంతకుముందు కంటే మనం ఏం తీయాలి, ఏం రాసుకోవాలని చెప్పి చాలా పెద్ద తలకాయ నొప్పి ఉంటుండే. ఇప్పుడు నాకు ఇలాంటి కంటెంట్ కావాలి, నాకు ఈ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా, ఈ డైలాగ్ కావాలి అని ఏది అడిగినా కదా ఎంబడే ఇచ్చేస్తుంది. రాసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి, తర్వాత షూట్ చేసుకోవాలి. అంతే, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ 2-3 రోజులలో మా డ్రైవర్తో అందరితో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నా. అది అయిపోయిన తర్వాత ఇంట్లో రోజు మేబీ సండే రోజు అనుకుంటా, సండే రోజు ఒక కామెడీ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నా. అంటే వ్లాగ్స్కి టైం దొరకలేదు కదా, సో ఇట్లా కంటెంట్ వీడియోలన్నా చేద్దామని చెప్పేసి కొంచెం ప్లాన్ అయితే చేస్తున్నా. చేస్తా గట్టిగా, ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి మీరు. ఓకే, చేద్దామా వేసామా? కామెడీ షార్ట్ ఫిల్మ్ చేద్దామా? ఖచ్చితంగా. నీ మీద చేస్తా ప్రాంక్. ప్రాంక్ కాదు, ప్రాంక్ వీడియోలు కాదు, మంచి కామెడీ ఎమోషనల్ షార్ట్ ఫిలిం. అదే చేస్తుందా? పోసిన ఏందా ఇది? ఏదో ఒకటి కడుతున్నా. ఏదో ఒకటి కడుతున్నా. ఇంజనీర్ వను నిలబడుతుందా? వావ్, సూపర్ నిలబడదు కదా. పోయింది తింటా. నైట్ పొద్దుంది అది ఆలుగడ్డ గోకరకాయ కదా. తింటా. చిన్న నడు, టైం అవుతుంది. చూడు బాయ్ బాయ్. బాయ్ బాయ్. నువ్వే రావాలి. బా నేను వస్తుపా డాడీ. నేనున్నా, నేను ఉంటాపా. నడువు, ఏం కాదు, నేను వెనకనే ఉంటాగా. ఏడుంది?
పోయింది నడు నువ్వు ముందర నేను వచ్చిన అదో ఏయ్ ఇప్పుడు వచ్చింది ఇగో ఇక్కడ 2 ఉన్నాయి ఎవరి ఇన్ని అనుకోవట్లేదు భయపడుతుంది పిల్లలు ఇంకా పప్పా బాయ్ చెప్పేసి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే మైసమ్మ అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా. డ్రాప్ చేసేసాక వచ్చినాక పిల్లలు కూడా డ్రాప్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇలా హాలిడే ఉంది. సో వచ్చిన తర్వాత బండి ఉంటుంది, బయటకి పోనీకి ఇబ్బంది అవుతుంది. ఊకి ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేస్తుంది, అందుకే బయటకు వెళ్దాం అనుకుంటున్నా. సో మైసమ్మ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.